जय बोलो गणेश महाराज की। మీరు గణేష్ ఎప్పటి నుంచి పెట్టిర్రు? మీ యూత్ పేరు ఏంది? అసలు యూత్ ప్లస్ ఏమక పెట్టిర్రు? ఇది మన థర్డ్ ఇయర్ సెలబ్రేషన్. యాక్చువల్లీ ఇది మనం 3 years నుంచి పెడుతున్నాం గణేష్. మన అసోసియేషన్ పేరు వచ్చేసి రామ్ యువసేన, ప్రేమ్ నగర్, చింతల్ బస్. ఇది ఎప్పటి నుంచి పెడుతున్నారు? ఇది యాక్చువల్లీ 2023 నుంచి స్టార్ట్ చేసినాము. రామ్ యువసేన పేరు ఎందుకు పెట్టారు? మనము మన ధర్మాన్ని ఇవన్నీ కొంచెం ముంగడ కొనసాగించాలని రామ్ యువసేన అని ఆ పేరుని ఎంచుకున్నాము. లడ్డు పెడతారా మీరు? లడ్డు ఎవ్రీ ఇయర్ పెడతాము. లాస్ట్ టైం ఫస్ట్ ఇయర్ నుంచి ఆప్షన్ అనేది పెట్టినాము. ఫస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసింది 3 kilo నుంచి. లాస్ట్ టైం కూడా 2024 yearలో 2 లడ్డూలు పెట్టినాము, 2 లడ్డూలు పెట్టినాము. ఇయర్ 3 లడ్డూలు పెడుతున్నాము, 10 kilo, 5 kilo, 3 kilo. లాస్ట్ ఇయర్ లడ్డు ఎంత పోయింది? లాస్ట్ ఇయర్ 46,000 ఒకటి పోయింది, ఇంకొకటి 33,000 ఒకటి పోయింది. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? స్టార్టింగ్ అయితే బెట్ ఫస్ట్ 90 above నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ లడ్డు 50 వరకు పోతుంది. థర్డ్ లడ్డు ఆడియన్స్ పోలేదు. లాస్ట్ టైం అయితే ఆడియన్స్ డిసప్పాయింట్ అయినారు, లడ్డు మిస్ అయినా. అందుకే ఈసారి 3 లడ్డు పెట్టడం దానికోసం. గణేష్ ఎంత పడ్డా మీకు? 95,000 మనకు పడ్డది. ఈ ఎన్ని ఫీట్స్? 16 feet ఉంటుంది మన వినాయకుడు, 16 feet. గణేష్ పెద్ద కథ ప్రత్యేకం ఏంటంటే మన బస్తీలో మనది ఎప్పుడు యూనిక్ పీస్ ఉండాలని చెప్పి చాలా షెడ్స్ తిరిగి ఇట్లా స్కెచ్ చేయించినాం మన గణేశుని ఇట్లా. సో మనది ఎప్పుడు ఏంటంటే ఎవరు పెట్టండి మనం పెట్టాలి. ఇంకా మన గణేశునికి వచ్చిన పేరు కూడా వినాయకుని చూస్తే వచ్చింది. సో మేము ఫోకస్ మెయిన్ వినాయకుని మీదే పెడతాం. మొత్తం ఇప్పుడు గణేష్ అది మొత్తం గలీలా మీదే పెద్ద గణేష్? మొత్తం ప్రేమ్నగర్ బస్తీలో హైట్ మాదే గణేష్ పెద్ద. గణేష్ ఇది తయారు చేయించాలి లేకపోతే ముందు నుంచి ఉండేనా? అది యాక్చువల్లీ మనం స్కెచ్ ఇచ్చినాం 4 months ముందే మనం స్కెచ్ ఇచ్చినాము. ఇట్లా మనకు ఆడు వేరియస్ స్కెచెస్ చూపించిండు, ఇట్లా ఏం సెలెక్ట్ చేసుకుంటారా ఏందని. మనకు ఇట్లా సింగిల్ లెగ్ పైన ఇట్లా యూనిక్ కాన్సెప్ట్ పైన మనం అట్లా అనేది ఎంచుకున్నాము. అదే సేమ్ అదే విధంగా అవుట్పుట్ అనేది అట్లనే వచ్చింది మనకు అనుకున్న విధంగా. ఇప్పుడు మీరు గణేష్ ఎప్పటి నుంచో పెడతా అంటుంది కదా, చిన్నప్పుడు అసలు మీ గణేష్ ఫెస్టివల్ అంటే అసలు ఎట్లా వేసుకుంటుంది? అది యాక్చువల్లీ ఇది మా బాబాయ్ వాళ్ళ ముందు మనకు అమ్మవారిని గణేషుని అని పెట్టినారు. మేము వాళ్ళని చూసుకుంటూనే ఎదిగినాము, వాళ్ళని చూసుకుంటూనే వాళ్ళని ఇన్స్పైర్ అయినాం. మనం అట్లానే ఇన్స్పిరేషన్ తీసుకుని మనం కూడా స్టార్ట్ చేసినాం. మీరు ఒక లాస్ట్ ఇయర్ అన్నదానంకి ఎంత అయింది? అన్నదానికి ఎంత అయింది? ఈసారి ఎంత అనుకుంటారు? అన్నదానంకి మనకు లాస్ట్ టైం వచ్చేసి 20,000 ఏమో ఖర్చు అయింది. మనం 1.5 kilo ఏమో వండిపించినాము. ఈసారి కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ వస్తుందని అనుకుంటున్నాము, ఎక్కువనే చేపిద్దామని అనుకుంటున్నాము. ఎవరైనా మీ స్పాన్సర్ అన్నదానానికి? మా బాబాయ్నే మా స్పాన్సర్ అన్నదానానికి, మోహన్ రాజు అని. ఎక్కడ పెడతాను? ఇక్కడ అన్నదానం మన షెడ్ ముంగట్నే అన్నదానం అనేది మనం చేస్తాం. చిన్నప్పుడు గణేష్ ఇందాక మనం అందరం జమ చేస్తాం కదా, దాని ఎప్పుడైనా తినడానికి అట్లా ఎప్పుడైనా అట్లా మారింది? అసలు మన గణేశునికి బస్సుల వేరేట్లు అంటే మేము ఎప్పుడు చందా మీదనే డిపెండ్ కాము, ఓన్ ఫండ్స్ తో వేస్తాం. కాబట్టి ఈ థాట్ మాకు చిన్నప్పటి నుంచే రాలేదు. చందా అంటే మొత్తం ఇంకా ఉల్టా తీసుకొని వినాయకునికి పెడతాం, కానీ చందా పైసలు తినే ఆలోచన చిన్నప్పటి నుంచి లేదు మాకు. ఇది కూడా మా బాబాయ్ల నుంచి చూసుకునే ఇన్స్పిరేషన్ అనేది. ఇప్పుడు కూడా మేము ఓన్ ఫండింగ్ పెడతాం, అసలు చందా మీద డిపెండ్ కాము. అలా మీరే పని చేసి చిన్న గణేష్ తీసుకొని అట్లా మన షాప్ తినడం అట్లా ఇప్పుడు అట్లాంటి తప్పులు లెక్కలు చేయలేము. మనం ఏంటంటే అన్ని మనము ఫండ్ పైన ఆధారపడి ఉండేటోళ్ళం కాదు, మనం జోబులకే వేసుకునేటోళ్ళము. ఫండ్ పైన వస్తే ఆ పేరు అలాగ ఉంటుంది, జోబులకే వేసుకున్నట్టు ఆ పేరు అలాగ ఉంటుంది. ఇప్పుడు మనం గణేష్ అంతా జమ చేస్తాం కదా, ఎప్పుడైనా పక్క ఏరియాకి పోయి మన ఇప్పుడు ఖైరతాబాద్ కానీ కాలనీకి గణేష్ తీసుకున్నట్టు అట్లేం చేయలే అన్న. మన చిన్నప్పుడు అట్లేం చేయలేదు. చిన్నప్పుడు కూడా మనకి ఏంటంటే మనం స్పాన్సర్లు ఉండే, మా బాబాయ్ పెద్ద సపోర్ట్ ఉండే, ఆయన ద్వారా చేసినాము. చందా అడిగినా మాకు తిడుతుండే ఆయన, చందాలు అడగొద్దు మనమే చేయాలి అని. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మాకు ఇంత బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి చేసినాం. ఇప్పుడు ఇది మా టెంట్ అనేది అందరు కష్టపడి కడతారు అందరు కలిసి, కానీ అలా ఒక అంటాడు ఏం పని చేయదు కానీ పని వచ్చేట యాక్టింగ్ చేస్తాడు, మొత్తం చేస్తారు. అట్లా ఉన్నా మీ ఎవరైనా? అట్లా నేనే ఉన్నా యాక్చువల్లీ చెప్పాలంటే. అట్లా వెనకనుకుంటాము, ఇక ఏదో హడావిడి చేసినట్టు ఉంటాం, కానీ పనులు వాళ్ళు చేస్తారు, వెనక మనకు ఉంటాం. అందరు ఏ పని అందరు చేస్తారు, ఇక ఎవరు డీలేక అందరు పనులు చేస్తారు. ఇక ఎప్పుడైనా ఇప్పుడు మామూలుగా గణేష్ ఉంటాయి కదా, గణేష్ లడ్డు దొంగతనం వేస్తే మంచిది అంటారు. అట్లా మీరు ఎప్పుడైనా చేసిర్రు దొంగతనం ఎప్పుడైనా? చిన్నప్పుడు ఒకసారి మా గల్లీ వినాయకుని అయితే చేసినాము, మీరే ట్రై చేసినాము. ఇక్కడ మన ఏరియా కాదు, బయట ఏరియా ట్రై చేసినాము. ఏంటంటే కొంచెం వాళ్ళ మండపంలో వండుకొని ఉన్నారు, జర గ్యాప్ దొరుకుతుందేమో చాలా గంటలు ఆగినాము, అది కాలేదు. అట్లా మీరే పని చేసినాము. ఇప్పుడు గణేష్ యొక్క దంతం అనేది పరశురాముడు కొట్టడం వల్ల అది ఇరిగిపోయింది, ఇంకో దంతమైన ఇరగొట్టుకుండు. ఎందుకు అది తెలుసా ఏమన్నా? అది నాకు తెలిసి అది రామాయణం రాయడానికి అనుకుంటా కదా. అది వ్యాసుడు వేదాలని చెప్తుంటే రాస్తున్నప్పుడు పెన్ను ఇరిపోయినందుకు అదంతా మీద కొట్టి కంటిన్యూస్ గా నాన్ స్టాప్ రాసాను ఛాలెంజ్ చేస్తే మహాభారతం అనగా చూసినట్టయితే మొత్తం గల్లీలో స్టార్టింగ్ ఎన్ని వరకు మీదే చాలా పెద్ద గణేష్ అనిపిస్తుంది మొత్తం. ఇక్కడ అసలు ఎట్లా తీసుకొచ్చింది గణేష్ గల్లీలకి, ఎట్లా పట్టింది?
ఎట్లా కొని మొత్తం మనది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హైట్ పెట్టాలి అది కాదు, యూనిక్ కాన్సెప్ట్ పెట్టాలి, యూనిక్ మోడల్ ఉండాలి గణేశుడు. అంటే చుట్టుముట్టు ఎక్కడ చూసినా ఇట్లాంటి గణేశుడు అరే ఏం పెట్టిర్రా ఏడ పెట్టలేరు ఇట్లాంటిదని అట్లాంటి పేరు రావాలని ఇట్లా మేము చేసినాం. మన కాన్సెప్ట్ అట్లాంటిది. ఇంకోటి చాలా రిస్క్ చేసినాం అన్న మన ఏరియాకి రావడానికి, ఎందుకంటే ఇంతల బస్సులో కమాన్ ఉంటుంది, ఆ కమాన్కి టచ్ అవుతుంది గణేశుడు. అయినా రిస్క్ చేసి మొత్తం తిప్పుకొని తీసుకొచ్చినాము. అట్లా అని చాలా చేసినాము. ఇబ్బందులు లేని మేము కరెంట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి వాళ్ళ సపోర్ట్తోని కూడా వైర్లన్నీ కట్ చేయించుకొని గణేశుడు అనేది సక్సెస్ఫుల్గా మన బస్సులో తీసుకొచ్చాం. ఆగమ పెట్టిరా మరి? ఆగమని పెట్టినాము. ఇంకోటి మనం బస్సులో అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల కొంచెం దారిలో తీసుకొచ్చి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం గణేష్ పెట్టేటప్పుడు చాలా హ్యాపీ పెడతాం, మన తీసేటప్పుడు బాధగా ఉంటుంది. అది ఎట్లా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ ఆగమన్ కాన్సెప్ట్ ఏంటంటే గణేశుడు మన దగ్గరకు వస్తున్నానే గ్రాండ్గా తీసుకొని వస్తాం. తీసేటప్పుడు ఎట్లైనా బాధ ఉంటుంది కాబట్టి నార్మల్గానే అట్లా విధంగా ఇక తీసేది కూడా ఎట్లా అంటే బాధగా అట్లా తీసేస్తాం. మీకు ఎట్లా అనిపిస్తుంది గణేష్ పోతుంటే మళ్ళీ ఉల్టా? నిజంగా ఊరేగింపే చాలా బాధ అనిపిస్తుంది. ఏదో ఇక సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫుల్ ప్రాస్పెరిటీ వెల్త్ ఇవ్వాలి మనకు అని చెప్పి నమ్మకంతో నిమజ్జనం చేసేస్తాం. మళ్ళీ ఈసారి మాత పెడతారా? మాతని బాబాయ్ వాళ్ళు పెడతారు, అది ఇష్టంగా ఉండాలి కదా బాగా. సో మేము ఇంకా థాట్ అనుకోలేదు ఇంకా పెట్టాలని. ఓకే, నాకు గణేష్ వెళ్ళిపెట్టేటప్పుడు అందరూ ఒక బాధ ఫీలింగ్ ఉంటుంది, మీకు ఎట్లా మిస్ అది యాక్చువల్లీ డైజెస్ట్ చేసుకోలేకపోతాము. మాకు 1-2 వీక్స్ అనేది చాలా బాధగా ఉంటుంది. అరే ఎంత గ్రాండ్గా చేసినాము ఇట్లా అయిందని అనిపిస్తుంది. ఒక 1-2 మంత్స్ కూడా అట్లా. ఈ 11 days ప్రాసెస్ చాలా జల్దీ అయిపోతుంది అని అనుకోకుండా ఎగిరిపోతుంది జల్దీ. ఇక ఆ రోజు కొంచెం బాధపడతాం, కామన్ అది అందరికి. సేమ్ అన్న, ఈ 11 days అనేది మనకు కనిపించాయి, అసలు కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అంటే 1-2 weeks ఎట్లయినా బాధ ఉంటుంది. తర్వాత అయిన టాక్స్ వింటుంటే మాకే ఎట్లా చేసినామా అనిపిస్తుంది, ఇంత మంచిగా చేసినామా, ఇంత గ్రాండ్గా చేసినామా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఈ ఇయర్ చేస్తే అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మాట్లాడుకునేటట్టు ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు గణేష్ మండపంలో అందరూ పనుకుంటారు, ఇద్దరు చేస్తారు అన్న. అప్పుడు మేము చేస్తారన్న మామూలుగా అయితే? మేమైతే యాక్చువల్లీ క్యారమ్స్ అయినా ఏదైనా గేమ్ అయితే ఆడుతాము. మ్యాక్సిమం జల్దీ వండుకోము. మేము పడుకోవడానికి కూడా 4-5 అవుతుంది, జస్ట్ జాగరణ టైప్ లాగా అట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోతాం. ఎందుకంటే మనకు ప్రతి డే అనేది ఒక వైబ్ ఉండాలి. ఏదో ఇట్లా పండుకున్నామా లేచినామా అట్లా కాకుండా ప్రతి డే అనేది ఒక మెమరీ లెక్క ఉండాలని. అట్లా మేము చిలి పని వేసిన మండపంలో చిప్పి పనులు ఏముండవు, గణేష్ ముంగట ఏమున్నా బయటనే చేసుకోవాలా. సేమ్ బయటనే అన్న, ఈ మండపంలో అయితే అంత ఇష్టంగానే ఉంటారు అందరు. ఆ మండపం బయటనే లేదన్న. ఏం చేయలేనా, నార్మల్ అందరం గేమ్స్ ఆడి ఫుడ్ తెచ్చుకొని తింటాం అంతే. లేట్ నైట్స్ పక్కన ఇట్లా గెలి కూడా ఏం చేయలేదు మరి? ఏం చేయలేదు, ఒకడు ఉంటాడు లేడీ ఇప్పుడు ఆడి చేస్తుండే, లేడీ ఇప్పుడు టైం అలా చూసినట్టయితే మీరు కూడా చిన్నప్పుడు గణేష్ పెడుతున్నారు కదా, ఇప్పుడు అప్కమింగ్ అంటే చిన్నపిల్లలకి గణేష్ పెట్టాలనుకుంటే అయితే సలహా ఏమన్నా? వచ్చే యూత్కి ఏం మెసేజ్ ఇస్తామంటే అన్న, మనము యూనిటీగా ఉండాలి. అందరూ యూనిటీగా పెట్టి అందరి లెక్క కాంపిటీషన్ లెక్క కాకుండా అరే మన ఎంత ఉందో అంత చేసుకొని అట్లా గ్రాండ్గా చేసే విధంగా చేయాలి. కాంపిటీషన్ అనేది ఆడంతా పెడుతున్నాం మేము ఇంత పెడుతున్నాం అని కాకుండా ఎవరిని వాడు మంచిగా చేయాలి, మంచిగా యూనిటీగా మెయింటైన్ చేసి గ్రాండ్గా చేసుకోవాలి. అంతే అన్న. ఇంకోటి ఏంటంటే గ్రూప్ మెంబర్స్ అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇంకోటి వినాయకుని తరపు నుంచి ఏమి క్లాషెస్ కానీ గిచ్చెస్ కానీ రావద్దు ఫ్రెండ్స్ మధ్యలో. సో కలిసి చేసి అసలు వినాయకుని పండుగ అంటే ఒక యూనిటీ మెయింటైన్ చేసుకొని చేయాలి. సో ఏం క్లాషెస్ కానీ మళ్ళీ ఇయర్ మొత్తం అదే కంటిన్యూ చేసి గ్రడ్జెస్ కానీ ఏం అన్ని మర్చిపోయి వినాయకుని దగ్గర సరెండర్ అయిపోయి చేయాలని ప్రోగ్రామ్ నాకు కంపల్సరీ అది అవుతుంది అనుకున్నాను. అసలు వినాయకుడు అంటే ఇప్పుడు చాలా మంది కాంపిటీషన్తో పెడుతుర్రు. అసలు కాంపిటీషన్తో పెట్టేది కాదు వినాయకుడు, భక్తితో పెడితే ఏమైనా వస్తుంది మనకి. కాంపిటీషన్తో పెడితే అసలు ఏం రానే రాదు. ఆడింత తెచ్చిండు మనం ఇంత తెద్దాం, వాళ్ళు ఇంత చేసిరు మనం ఇంత చేద్దాం అని అస్సలు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ అక్కడ ఎంకరేజ్ కాకండి, భక్తితో పెట్టండి ఏమున్నా.